బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. శివ విష్ణు సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. దత్తాత్రేయ సమారంభాం నృసింహయతివర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. సర్వత్రా అజ్ఞాననాశాయ జ్ఞానదీపాయ చాత్మనే సచ్చిదానందబోధాయ శ్రీదత్తాయ నమో నమః. సదానింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగీత గత 4-5 రోజులుగా నాగబడింది. మరలా ఈరోజు పునః ప్రారంభం చేసుకుందాం. గురుగీతలో 53వ శ్లోకం వరకు పూర్తి అయ్యాయి. 52వ శ్లోకంలో శరీరము, ఇంద్రియాలు, ప్రాణము, అర్థము, స్వజనులు, బంధువులు, అలానే ఆత్మదారాధికం సర్వం సద్గురుభ్యో నివేదయేత్, అన్నింటినీ గురువుకు సమర్పించు అని చెప్పారు. మన శరీరము, ఇంద్రియాలు, ప్రాణము, అర్థము అంటే సంపద, స్వజనులు, బంధువులు అందరూ అంతా నీకు సద్గురువుకి నివేదించేయి. ఇదేది నాది కాదు, అన్నీ నీవే అన్న భావన సమర్పణ అంటే. కనుక ఇక అన్నీ ఆయనవే అన్నప్పుడు మనం దేనికి బాధపడాల్సిన అవసరం లేదు. ఏమి జరిగినా అప్పుడే నిజానికి మనకు భక్తి చిక్కినట్లు లెక్క. ఏదైనా జరిగితే బాధపడుతున్నాము, ఇబ్బంది పడుతున్నాము అని అంటే ఇంకా మనకు భక్తి అబ్బలేదు, భక్తి పట్టుబడలేదు. భక్తుడైన వాడు నా శోచతి నా కాంక్షతి, దేనికి శోకించడు, దేనిని కోరడు అని నారద భక్తి సూత్రాల్లో చెప్పబడుతుంది. ఏమీ కోరకుండా ఉండాలి అనంటే, దేనికి శోకించకుండా ఉండాలి అంటే, ఇదేది నాది కాదయా, ఈ శరీరం కూడా నీదే, ఈ ఇంద్రియాలు నీవే, నా ప్రాణము కూడా నీదే. మరి ఆయనదే అయినప్పుడు ఆయన తీసుకుపోతే నీకెందుకు ఎడుపు? అలా అని మన శరీరము, మన దేహము, మన ఇంద్రియాలు, మన ప్రాణమేనా, మన సంపదేనా అంటే, బంధుమిత్రులు లేకపోతే భార్యాపిల్లలు కూడా నీ వాళ్లేనయ్యా. నాది అనుకుంటే శోకం, దుఃఖం, శోకం, మోహం, దుఃఖం అన్నీ ఉంటాయి నాది అనుకుంటే. నీదే అంటే నీది నీ ఇష్టం, నీది నీ ఇష్టం. కనుక నిజానికి అసలు మనదంటూ ఏది లేదు అని తెలుసుకున్నప్పుడు మాత్రమే అట్లాంటి సమర్పణ భావన కలుగుతుంది. కనుక గురువుకి సమర్పించడం అంటే అది. నాది ఏదీ లేదు, అన్నీ నీవే. సంపద నువ్వే ఇచ్చావు, ఒకవేళ పోయింది ఇప్పుడు నువ్వే తీసుకున్నావు. అలానే బిడ్డలు నువ్వే ఇచ్చావు, నువ్వే తీసుకున్నావు. భర్తను నువ్వే ఇచ్చావు, నువ్వే తీసుకున్నావు. భార్యను నువ్వే ఇచ్చావు, నువ్వే. ఏదైనా ఇక్కడ మనదంటూ ఏదీ లేదు అనుకుంటున్నాం కదా మనది అని. ఆ మనది అనే భ్రమ చేతనే మనకు దుఃఖం కలుగుతుంది. అది అజ్ఞానం. ఆ అజ్ఞానం తొలగాలి అంటే గురువుని ఆశ్రయించాలి, గురు బోధ వినాలి. అలానే పరిచయం చేయడం, గురువుకి పరిచయం చేయడం కూడా సమర్పణ. ఎలా పరిచయం చేయడం?
ఇలా సత్సంగం వినండి, ఇలా పలానా చోట ఆశ్రమం ఉంది, మీరు కూడా దర్శనం చేసుకోండి, గ్రూపులో చేరండి, రోజు సత్సంగం వింటే చాలా మంచి విషయాలు తెలుస్తాయి, మీ జీవితానికి ఉపయోగపడతాయి అన్నాం అనుకోండి. అప్పుడు వాళ్ళు మనం ఏం చేసినట్టు? గురువుకి సమర్పించేసినట్లు అనమాట. అట్లా అలానే ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడే పెట్టేశాం. రేపు గురువారం నుంచి 41 రోజులు ఉన్నాయి దసరాకి, మండలం రోజులు. ఈ మండలం రోజులు ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః బీజాక్షరంతో చేయాలి ఈసారి, యంత్రానికి దారబోయడం కోసం కనుక. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః రోజు 12 మాలలు చేసుకోవాలి ఎవరింట్లో వాళ్ళు. 12 మాలలు అంటే ఎంతోసేపు పట్టదు, 45 నిమిషాలు 50 నిమిషాలు. ఓం నమో భగవతే శ్రీ దత్తాత్రేయాయ అని ఒకసారి అనేసరికి ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనేది 2 సార్లు అయిపోతుంది. అందరూ చేయండి, అందరూ చేయండి. మీరు చేయడమే కాదు, మీరు ఫోన్లు చేసి ఎవరెవరికి చెప్తారో, అప్పకు చెప్తారో, తోటికోళ్ళకి చెప్తారో, ఇరుగు వాళ్ళు చెప్తారో, పొరుగు వాళ్ళు చెప్తారో, మీరు చేయటం, మీతో పాటు ఒక 3 టార్గెట్ పెట్టుకోవాలి. 3 చెప్పమంటాడు చూసారు, అదేదో సినిమాలో చిరంజీవి, మీరు 3 చేయండి, 3 చేయండి, 3 చేస్తారని. 200 మంది ఇలా గనక చేస్తే 41 రోజులు 12 మాలలు 1,000,000 జపం అవుతుంది. మనకి దసరా రోజు యంత్రం వచ్చేస్తుంది. దసరా రోజు నిరుడు పాదుకులు వచ్చే ఈ సంవత్సరం మూర్తులు కూడా వచ్చేస్తారు. ఇంతమంది పారాయణ చేసే వాళ్ళు ఆగలేరండి, వచ్చేస్తారు. ఎక్కడ పారాయణ చేర్చావట్లేదు, ఎక్కడ చూసినా ఎదవ రాజకీయాలన్నీ ఉన్నాయి, ప్రశాంతంగా ఉంది, ఆ కామైపాలెం పోదాం, హాయిగా ఉంది. వీళ్ళందరూ జనం రద్దీ, తొక్కుడు తోసుకోవటం, పున్నం అంటాం, అమావాస్య అంటాం, నానారణ సంత, చేపల సంత కన్నా నిమిక్కిలి. గాణగాపురం వెళ్ళండి, ఎందుకు వచ్చావా అనిపిస్తుంది. అక్కలకోట కూడా అంతే, అన్నీ అలాగే ఉన్నాయి. షిరిడీ కూడా అంతే, బందెల దొడ్లో పెట్టినట్టు జనాల్ని రూముల్లో పెడుతున్నారు. అందుకని వాళ్ళందరికీ కొంచెం హాయిగా ఉందామని, ప్రశాంతంగా ఉందామని వచ్చేస్తున్నారు. ఎవరు డబ్బులు ఇచ్చినా, డబ్బులు ఇవ్వకపోయినా ఆగరండి వాళ్ళు వద్దామని ఫిక్స్ అయ్యారు కదా. ఇస్తే ఇచ్చినవాడు అదృష్టవంతుడు, నా చేయి కూడా పడింది అనుకుంటారు. వాళ్ళ అదృష్టం, ఎవరితో సంబంధం లేదు. జరిగేదైతే జరిగేదే పక్క. ఎందుకంటే 25 సంవత్సరాల క్రితం దర్గాస్వామి చెప్పారు, నిన్న రాత్రి గుర్తొచ్చింది వాళ్ళతో మాట్లాడుతుంటే. ఆ మాట పుస్తకంలో కూడా రాశా, నాకే గుర్తులేదు. దత్తాత్రేయుని పెడతారు, శ్రీపాదవల్లభుని పెడతారు, నరసింహ సరస్వతిని పెడతారు, మాణిక్య ప్రభు పెడతారు, స్వామి సమర్థ పెడతారు, సాయిబాబాని పెడతారని చెప్పారు. ఆ మాట నాకు రాత్రి దాకా పుస్తకంలో రాశాను అనుకుంటున్నాను. ఆ రోజు నేను మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు అన్నారు ఆ మాట. ఇప్పుడు 25 ఏళ్లకు అది జరుగుతుంది. మామూలుగా కాదు మరి, సిద్ధయంత్రం, ఆ తర్వాత విగ్రహమూర్తులు, ఆ తర్వాత పాదుకలు. అప్పుడే ఆ పాదుకల రూపంలో దత్తస్వామి వచ్చాడు. ఇప్పుడు సిద్ధయంత్రం అంటే మీరు సిద్ధంగా ఉండండి, నేను సిద్ధంగా ఉంటాను, మీకేం కావాలో దానికోసం మీరు కష్టపడటానికి సిద్ధంగా ఉండండి, అనుగ్రహించడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పడానికి సిద్ధయంత్రం రూపంలో వస్తున్నాడు. అందుకని మీరు జపం చేస్తూ, రేపు గురువారం నుంచి సంకల్పం చెప్పేస్తాము, 200 మంది చేస్తే 1,000,000 జపం అవుతుంది. ఆ యంత్రానికి దారబోయాలన్నమాట ఆ జప ఫలం. అది చూస్తాం, దానికి కూడా మళ్ళీ ఏదో చెప్తాం. దూరం నుంచి ఒకవేళ చేసినా రావటం కుదరదేమో అని ఆపకుండా ముందు చేయమనండి. ఆ రోజు దానికి ఏం చేయాలో అది చేద్దాం. అట్లా అందరినీ సమర్పించడం అంటే అది. ఒక మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు, ఒక నిస్వార్థమైన కార్యక్రమం జరుగుతున్నప్పుడు, ఒక లోకోత్తరమైన సమాజ శ్రేయస్సు కోసం, దేశ శ్రేయస్సు కోసం మనకు గురు కార్యం ఒకటి జరుగుతున్నప్పుడు దానిలో మనం పాల్గొనడమే కాకుండా అందరినీ పాల్గొనేలా చేయడం, అది సమర్పణ అంటే. అలానే గురురేకో జగత్సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం గురోః పరతరం నాస్తి తస్మాత్ సంపూజయేద్గురం. గురు అంటే సాక్షాత్తు ఏమిటయ్యా, ఈ జగత్తు అంతా కూడా, ఈ జగత్తంతా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపము. 3 కలిస్తేనే సృష్టి ఉన్నది, 3 లేకపోతే సృష్టి లేదు. కనుక ఆ 3 త్రిమూర్తులు ఎవరైతే ఉన్నారో ఆ త్రిమూర్తుల యొక్క స్వరూపమే ఈ జగత్తంతా. అట్టి జగత్తంతా పరబ్రహ్మమైన గురుస్వరూపమే అయి ఉన్నది. కనుక గురువు కన్నా ఇతరమైన శ్రేష్టమైనటువంటిది మరేదీ లేదు. గురువుకు మించిన శ్రేష్టమైనది మరొకటి లేదు. అందువల్ల శిష్యుడు ఏం చేయాలి అంటే గురుమూర్తిని సర్వదా పూజనము చేయాలి, గురువుని ఆరాధించాలి. గురువు సకల ఆత్మస్వరూపుడు అని ఇక్కడ దాకా 53వ శ్లోకం దాకా పూర్తయింది. ఇప్పుడు 54వ శ్లోకం.
సర్వశ్రుతి శిరోరత్నం విరాజిత పదాంబుజం వేదాంతార్థ ప్రవక్తారం తస్మాత్ సంపూజయేద్గురుం. గురుదేవుని పాదకమలములు సకల వేద సారములగు ఉపనిషత్తులు అనేటువంటి రత్నముల చేత అలంకరించబడి ప్రకాశిస్తున్నవి. గురుదేవుల యొక్క పాదకమలములు సకల వేదాల సారము ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తులు అనే రత్నాలతో అలంకరించబడి ఉన్నాయి. అవి శ్రీ గురు పరబ్రహ్మము ఉపనిషత్సార విజ్ఞాన స్వరూపము. గురువు యొక్క పాదాలలో ఉపనిషత్తులన్నీ ఉన్నాయి. ఉపనిషత్తుల యొక్క సారాంశమంతా రత్నాలలాగా అలంకరించబడి ఉన్నాయి అనంటే గురువు వేదస్వరూపుడు, ఉపనిషత్ స్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, పరబ్రహ్మస్వరూపుడు అని దాని అర్థం. సకల ఉపనిషత్ విజ్ఞాన సర్వస్వము ఆయనే. కనుక ఆ గురుదేవుడు ముముక్షు జనులకు సర్వ వేదాంతార్థములను విశదపరుస్తూ ఉంటాడు. అటువంటి విజ్ఞాన బోధకుడైన గురుమూర్తిని సర్వదా ఉపాసించు. ఉపాసన అంటే అర్థం ఏమిటి అంటే ఇక పూర్తిగా ఏకేశ్వరోపాసన. కాసేపు ఆరాధన, కాసేపు ఈ అర్చన, కాసేపు ఆ నామం, కాసేపు ఈ జపం, కాసేపు ఆ పూజ, కాసేపు ఈ వ్రతం, కాసేపు ఆ నోమం, ఇవన్నీ రకరకాలు చేశారు కదా. ఇంకన్నీ ఆపి వెంకయ్య స్వామి వారిని అడుగుతాడు ఒక ఆయన, స్వామి సాధన చేసుకోవాలని ఉంది, సాధన ఎక్కడ ఉండి చేసుకోమంటారు అని అడిగట. అయ్యా ఒంటి దూల పిల్లేసుకొని ఎక్కడైనా ఉండొచ్చయ్యా అన్నట్టు. ఒంటి దూల పిల్లేసుకొని ఎక్కడైనా ఉండొచ్చు అన్నట్ట. అంటే అర్థం ఏమిటి? ఒంటి దూలం మీద ఇల్లు ఎలాగాగుద్దండి అనిపిస్తుంది. ఒంటి దూలం మీద ఇల్లు ఆగుతుందా? మరి ఒకటే దూలం ఉంటుందా ఇంటికి? ఎలాగా దాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే అక్కడ అది కాదు, దాని అర్థం భౌతికంగా కాదు. వాళ్ళు మాట్లాడేది పారమార్థిక భాష అనమాట. ఒంటి దూల పిల్లేసుకొని ఎక్కడైనా ఉండంటే ఒకటే మార్గాన్ని గట్టిగా పట్టుకుని ఎక్కడైనా సాధన చెయ్యి అని అర్థం. అదే పరమహంస రామకృష్ణ వారు చెప్పింది. అందుకే సత్సంగం వినాలి అని రామకృష్ణ పరమహంస వారు చెప్పారు. దీన్ని ఎలా చెప్పారంటే 10 చోట్ల తీస్తే గోతులు, ఒక చోట తీస్తే బావి అన్నారు. బావి ఒక చోటే 50 అడుగులు తవ్వితే నీళ్లు పడ్డాయి. 5 చోట్ల 5 పదులు గోతులు తవ్వాం. 50 అడుగులు ఎక్కడైతే నీకేంటమ్మా, 50 అడుగులు తవ్వంగా నీళ్ళు రావే? రావు. 50 అడుగుల గోతులు తవ్వావు. 50 అడుగుల గోతులు తవ్వడానికి శ్రమ పడ్డావు. 50 అడుగుల గోతులు తీయడానికి ఖర్చు పెట్టావు. 50 అడుగులు గొయ్యి తేవటానికి టైం పెట్టావు. ఉపయోగం ఏంటి? ఇప్పుడు మనం చేసేటువంటిది కూడా అట్లా ఉంది. కనుక ఇప్పుడు ఉపాసనలోకి రండి. ఇక అన్నిటికీ గురువే. నీకు ఏది ఇష్టమో ఆ నామం, ఏ రూపం ఇష్టమో ఆ రూపాన్ని పట్టుకో. ఇన్ని రూపాల్లో ఉన్నది ఎవరు? మరి ఇన్ని రూపాల్లో ఉన్నది ఒక్కడే కదా. ఇన్ని రూపాల్లో ఉన్నది ఒక్కడే అయినప్పుడు ఏ ఒక్క రూపాన్ని పట్టుకున్న ఆయనే కదా. అప్పుడు ఇన్ని ఆలంబనలు నాకెందుకు అని. అందుకని ఉపాసన, గురు మార్గం, గురు ఉపాసన. కనుక ఒకవేళ మనం స్ఫూర్తిగా పెట్టుకున్నా పర్వాలేదు, ఉపాసనలో ఒకటే పెట్టుకొని, అందుకని ఇంట్లో కూడా ఏం చేయాలి అంటే ఈ దేవుడి గూట్లో రకరకాలైనటువంటి విగ్రహాలు, మూర్తులు, పటాలు అన్నీ తీసేస్తే నీకు తోముకోవడానికి టైం తగ్గుద్ది, తుడుచుకోవడానికి శ్రమ తగ్గుద్ది, లేకపోతే తొడవటం ఎత్తటమే సరిపోద్ది. కనుక ఒక కులదైవం, ఇంటి దైవం, ఆరాధ్య దైవం తగ్గించేసుకొని ఎంత తక్కువ పెట్టుకుంటే అంత మంచిది. ఉపాసనలోకి వస్తుందన్నమాట. ఎందుచేత అంటే ఒక ఆయన మనకి బంధువు అంటే ఆయన ఉద్యోగం చేస్తున్నాడు, ఆయన ఆఫీసులో ఉన్నాడు. మనం శుభలేఖలు పంచడానికి ఆయన ఊరు వెళ్తూ ఆయన ఆఫీస్ ముందు నుంచే వెళ్తున్నాం. ఎలాగో ఆఫీస్ ఇక్కడే కదా, మళ్ళీ ఇంటికి ఎందుకులే, మళ్ళీ ఇల్లు ఎక్కడో దూరం ఉందని ఆఫీసులోకి వెళ్ళి ఇచ్చాం. ఆఫీసులో ఉన్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? ఆయన ఆఫీసర్ లాగా డ్రెస్ చేసుకొని, ఇన్షర్ట్ చేసుకొని, టై పెట్టుకొని ఉన్నాడు. ఆయన ఇంటి దగ్గరికి వెళ్తే ఎలా ఉంటాడు? ఇంటి దగ్గర లుంగి కట్టుకొని బనీన్ వేసుకొని ఉంటాడు, లేకపోతే ఆ బనీన్ కూడా లేకుండా కూడా ఉంటాడు ఇంట్లో. అందుకని ఇప్పుడు ఆఫీసులో ఉన్న ఆయనకి ఇస్తే శుభలాకి ఇచ్చినట్ట, లుంగి బనీన్తో ఉన్నవాడికి ఇస్తే ఇచ్చినట్ట, లేకపోతే పొద్దున్నే వాకింగ్కి వెళ్తున్నప్పుడు ఆయన ఏదో ఒక ట్రాక్ ప్యాంటును టీషర్ట్ వేసుకొని జాగింగ్కి వెళ్తున్నాడు,
ఎప్పుడు ఇస్తే లెక్క ఆయనకి ఇచ్చినట్టు? అంతే కదా, ఎప్పుడిచ్చినా ఎక్కడిచ్చినా ఆయనే. ట్రాక్ ప్యాంటు టీ షర్ట్ వేసుకొని యోగా చేస్తున్నప్పుడు ఆయనే, లుంగీ బనీన్తో ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆయనే, ఆఫీసులో ఉన్నప్పుడు యూనిఫామ్లో ఉన్నప్పుడు ఆయనే. నువ్వు పిలవాలనుకున్న ఆయన్ని ఎక్కడ పిలవాలి? ఎక్కడైనా పిలవచ్చు. ఆయన నీ బంధువు, ఆయన నీ మిత్రుడు, ఆయన మన ఆత్మీయుడు. మనం ఇన్వైట్ చేద్దాం అనుకున్నాం, మనకి ఇల్లు దగ్గర అయితే ఇంటికి వెళ్తాం, లేకపోతే పొద్దున్నే మనం కూడా వాకింగ్కి వెళ్తాం, ఆయన కూడా వస్తాడు కాబట్టి ఒక శుభలేఖ జేబులో పట్టుకెళ్ళి రేపు ఆయనకి ఇవ్వాలి, మర్చిపోతానని చెప్పి పట్టుకొని వెళ్ళాం. శుభలేఖ వాకింగ్ చేసేటప్పుడు జాగింగ్ చేసేటప్పుడు ఇచ్చాం కాబట్టి ఆయన పెళ్లికి కూడా అదే రూపంలో రావాలా? లేకపోతే ఇంటికి వెళ్ళినప్పుడు లుంగీ బనీన్తో ఉన్నప్పుడు ఇచ్చాం కాబట్టి నేను శుభలేఖ ఇచ్చినప్పుడు మీరు ఇట్లా లేరు, మీరు ఎట్లా వచ్చారంటే లుంగీ బనీన్ వేసుకొని పెళ్లిలో అంటావా? అందుకని ఆయన ఏ రూపంలో ఉన్నా ఆయనే. అలానే భగవంతుడు ఒక్కడే. ఒక ఆశ్రమమో ఒక దేవాలయమో ఉన్నప్పుడు అక్కడ అందరికీ అనేక రకాలైన ఇష్టాలు ఉంటాయి కాబట్టి అక్కడ అన్ని దొరుకుతాయి, అక్కడ అన్నీ ఉంటాయి. నీకెందుకు ఈ వ్యవహారం? నీకు ఇంట్లో ఒక్కడమే ఉంటావు కాబట్టి నీ దైవాన్ని నువ్వు ఉపాసించుకో. ఒక దేవాలయం ఉన్నప్పుడు అన్నీ ఎందుకు పెడతారంటే ఆ దేవాలయానికి వచ్చినప్పుడు ఎవరికి ఏ రూపం ఇష్టమో ఆ రూపం దగ్గర కూర్చుంటారు, ఆ రూపాన్ని ధ్యానం చేసుకుంటారు గనక అక్కడ ఆ వ్యవస్థ ఉంటుంది. సూపర్ మార్కెట్లో అన్ని ఉన్నాయని ఇంట్లో అన్ని ఉంటాయి ఏమిటి? తేడా ఉందా లేదా? సూపర్ మార్కెట్లో ఉన్నాయన్నీ మనకి ఏ కావాలో అవి మాత్రమే మనం తెచ్చుకుంటాం. అలానే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే గురువు అనేటువంటి వాడు ఆయన యొక్క గురు పాదాలు ఎలాంటివి అంటే ఉపనిషత్తులనే రత్నాల చేత అలంకరించబడిన పాదాలవి. అందుచేత ఆ గురుపాదము ఇంకంతే, ఆయన పాదాలే పట్టుకోవాలి. అందుకని రేపు విజయదశమికి పట్టాభిషేకం అంటున్నాం కదా. ఏమిటి పట్టాభిషేకం అంటే? గురుపాదాలకు పట్టాభిషేకం అంటే మన హృదయ సింహాసనంలో ఆ పాదుకులు ప్రతిష్ఠించుకోవాలి. ఇక ఆ రోజు నుంచి నేను గురు మార్గంలో ఉంటాను, గురు ఉపాసనలో ఉంటాను, గురు ధ్యానంలో ఉంటానని అనుకుంటే అది అసలైన పట్టాభిషేకం. అందుకని ఎవరైతే పూర్తిగా గురు మార్గంలోకి రావాలి అనుకుంటారో వాళ్ళందరికీ మేము ఏం చెప్తున్నామంటే చిన్న పాదుకలు ఏదైనా చేయించుకోండి, ఆ పాదుకలు పెట్టుకోండి. మీ ఏదో ఇంకా అన్ని పటాలు అన్ని విగ్రహాలు అన్ని రూపాలు లేకుండా సింపుల్గా పెట్టుకోండి. ఇంట్లో ఉన్నాయైనా పర్వాలేదు. అవి ఒకసారి శుద్ధి చేసేసుకొని మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు తెస్తే మనం ఈ పాదుకలన్నిటి మీద ఆ పాదుకలు పెట్టి స్పృశించి మీకు మళ్ళీ ఇస్తామన్నమాట. చిన్నవి జాలి ఇంట్లో ఒక 2 అంగుళాలు లేదా 3 అంగుళాలు లేదా అంగుళమే ఉండొచ్చు, మీ ఇష్టం. కొంచెం కంటికి కనపడాలంటే కనీసం ఇంత ఉంటే 3 అంగుళాలు ఉంటే బాగా కనిపిస్తాయి. అట్లా చూసుకోండి. గురు మార్గంలో ఉన్నానని గుర్తు అనమాట. అందుకని మేము గురు మార్గంలో పాదుకులు ప్రధానం, పాదుకులు ఆశ్రయించడం అంటే ఆ గురు మార్గంలోనే నేను నడవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడం అనమాట. పాదుకలు అంటే నడిచేది ఎట్లా నడుస్తాం? మనం పాదాల మీద నడుస్తాం కదా, పాదాలతోనే కదా నడవాల్సింది. ఎలా నడవాలి అంటే గురువు చెప్పిన పదాలను బట్టి మనం నడవాలి అని చెప్పేవి గురు పాదుకలు. కనుక అటువంటి గురువు ముముక్షు జనులకు సర్వ వేదాంతార్థములను విశదపరుస్తాడు. ఎప్పుడైతే మనం ఏకభక్తి చేస్తామో, ఎప్పుడైతే ఒక మార్గంలో నడుస్తామో అప్పుడు గమ్యానికి చేరతాం. రేపో ఎల్లుండో బయలుదేరాం, నడవడానికి ప్రయాణం చేసి పాదయాత్రతో చేద్దామని బయలుదేరాము. ఎక్కడి నుంచో బయలుదేరాం, జంగారెడ్డిగూడెం నుంచి ఆశ్రమానికి రావాలని కాలినడకతో బయలుదేరాం. తాడువాయి నుంచి చల్లవారిగూడెం మీదకి వెళ్ళిపోదామని తాడువాయి వచ్చి చల్లవారిగూడెం వచ్చిన తర్వాత షుగర్ ఫ్యాక్టరీ పక్క నుంచి బాగుంటుందేమో జొన్నవారిగూడెం రోడ్డు అని మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ తాడువాయి నుంచి జొన్నవారిగూడెం రోడ్లో మళ్ళీ లోపలికి వచ్చాం. మంగిశెట్టిగూడెం దాకా వచ్చాక జీలుగుమిల్లి వెళ్తే బాగుంటుందేమో అని మళ్ళీ మెయిన్ రోడ్డుకి వచ్చి మళ్ళీ జీలుగుమిల్లి దాకా వచ్చాం. మళ్ళీ జంగారెడ్డిగూడెం వెళ్ళిపోయి శ్రీనివాసపురం మీదకి వస్తే బాగుంటుందేమో, ఆ పుల్లేపూడి నుంచి వస్తే బాగుంటుందేమో. ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి? గమ్యానికి చేరము. అది ఉపాసన అంటే ఒక మార్గంలో నడువు. ఒకే మార్గంలో నడిస్తే ఇవాళ కాకపోతే రేపైనా గమ్యానికి చేరతాం. మన శక్తిని బట్టి, మన ప్రయాణాన్ని బట్టి, మన సౌకర్యాన్ని బట్టి, మనం ఎన్నుకున్న వాహనాన్ని బట్టి, దాని వేగాన్ని బట్టి. నడిచేవాడు ఒక సమయానికి సైకిల్ దొక్కుంటూ వెళితే మరొక సమయానికి మోటార్ సైకిల్ మీద వెళ్లేవాడు, ఒక సమయానికి కారులో వెళ్లేవాడు, ఒక సమయానికి
వెళ్తారు, గమ్యానికి చేరతారు. కనుక సర్వదా ఉపాసించు. ధ్యానమూలం గురోర్మూర్తి, పూజామూలం గురోఃపదం, మంత్రమూలం గురోర్వాక్యం, మోక్షమూలం గురోఃకృప. మోక్షానికి గురుకృప. అది గురుగీతలోనే వస్తుంది, అది కూడా శ్లోకం, అది గురుగీతలో శ్లోకమే. గురు మహిమ తెలియజేస్తున్నారు 55వ శ్లోకంలో. యస్య స్మరణ మాత్రేణ జ్ఞానముత్పద్యతే స్వయం స ఏవ సర్వసంపత్తిః తస్మాత్ సంపూజయేద్ గురుం. మానసమున గురుమూర్తిని చింతించినంత మాత్రమున స్వయముగా ఆత్మజ్ఞానము ఉత్పన్నమగుచున్నది. గురువుని నీవు చింతన చేస్తూ ఉంటే ఆత్మజ్ఞానము అనేటువంటిది ఉత్పత్తి అవుతుంది. మనసులో దేనిని చింతన చేస్తే దానికి సంబంధించినటువంటిదే ఉత్పత్తి అవుతుంది. మరి అనన్యా చింతయంతో మాం అన్నాడు భగవద్గీతలో. అన్య తలంపు లేకుండా, అన్య విషయము లేకుండా నా గురించే చింతన చెయ్యి అన్నాడు. అలా చింతన చేస్తూ ఉండమని గురువుని మనసులో గురుమూర్తినే చింతిస్తూ ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన గురుకృప అనేది మనకు అనుభవం అవుతుంది. గురుకృప ఉన్నప్పుడు నాకు గురువు ఉన్నాడు, నా గురువు నాతోనే ఉన్నాడు, నా గురువు నాకు ఎప్పుడు శ్రేయస్కరమైనదే చేస్తారు, నా గురువు నాకు ఎప్పుడు అన్యాయము చెయ్యడు. నేను అంత అలా అనుకుంటున్నా కూడా మరి నాకు ఈ కష్టం వచ్చింది కదంటే ఈ కష్టం కూడా నీకు శ్రేయస్కరం కోసమే వచ్చింది. అదే మరి శ్రేయస్సు అంటే. మా అమ్మ నాకు ఎప్పుడు స్వీటే పెడుతుంది, మంచే పెడుతుంది. నోరు తెరిచి గొంతులోకి అంతా పోసింది, మందు కూడా పోసింది. మరి ఒకరోజు ఎందుకని కషాయం ఎందుకు పోసింది? మరి అక్కడ ఏదో అనారోగ్యం ఉంది కనుక ఆ మందు పోసింది. అలానే మనకేయో కర్మలు ఉంటాయి, డాష్ కర్మలన్నీ చేస్తాం కదా, అవన్నీ అనుభవించాలిగా. కష్టం రూపంలో కర్మ రూపంలో వస్తాయి. ఇవి వదిలించుకోకపోతే కష్టం. నాయన కాలు మీద పుండయింది, ఆపరేషన్ చేసి తీసేయమన్నారు. పుండు తీపించుకోకపోతే ఏం చేయదు, కాలంతా ఇక్కడికి తీయాల్సి వస్తుంది. పుండుతో పోయేది కాలు దాకా తెచ్చుకుంటావా, పుండుతో పోగొట్టుకుంటా. అమ్మో నాకు ఈ మందు ఇస్తున్నాడు గురువు అంటే నాకేదో మంచి కోసమే ఇది. అది నమ్మకం అంటే, అది విశ్వాసం అంటే. అనుకున్నది జరిగితే నాకు మంచి చేశాడు అనుకోవడం కాదు. అసలు ఏం చేస్తే అదే మంచి, ఏది జరిగితే అదే మంచి అనుకోగలగాలి. కనుక గురుమూర్తిని మనం సర్వదా చింతన చేస్తూ ఉంటే ఆత్మజ్ఞానం ఉత్పన్నమవుతుంది. గురుదేవుడే శిష్యులకు సర్వసమృద్ధిగా ఉంటాడు. సర్వసమృద్ధి, అసలు ఏ లోటు రాదండి. గురుకృప ఉంటే ఏ లోటు రాదు. సర్వసమృద్ధిగా ఎప్పుడు ఏ సమయానికి ఏది జరగాలో అది జరిగిపోతుంది. అది జరిగిపోతుంది. గురువే మనతో ఉన్నప్పుడు మనం ఒకళ్ళని దేబురించాల్సిన అవసరము లేదు, రాదు. మనం ఎక్కడున్నా హిమాలయాలకు వెళ్ళినా కూడా అట్లాగే జరుగుద్ది. ఎవరు రావాలో వాళ్ళు వస్తారు, ఎక్కడికి తీసుకువెళ్లాలో అక్కడికే తీసుకువెళ్తారు. మేము మా బాబాజీ గుహకు వెళ్ళటానికి స్కూటీ మీద వెళ్దాం అనుకున్నాం. కొండల్లో పెట్రోల్ కూడా కొట్టించుకున్నాం. ఆ సాయంత్రమే ఎవరో వచ్చారు. వాళ్ళు అసలు ఇక్కడ ఆశ్రమంలో అసలు వాళ్ళు లేరని చెప్పి వేరే ఆశ్రమానికి వెళ్ళారట. ఫోన్లో తెలుసుకొని మేనేజర్ గారికి ఫోన్ చేసి, సరే మన తెలుగు వాళ్ళ ఆశ్రమంగా చూద్దామని చెప్పి వచ్చారు. వాళ్ళు చెప్పారట, ఒక స్వామీజీ ఉన్నారు తెలుగు వాళ్ళే, మీరు వెళ్తే వెళ్ళండి, దర్శనం చేసుకోండి. వాళ్ళు వచ్చి కాసేపు మాట్లాడాక, రేపు బాబాజీ గుహకి వెళ్తామండి, మా కారులో ఖాళీగా ఉంది, మీరు వస్తారా అన్నారు. నిజంగా ఘాటీలో స్కూటీ మీద వెళ్తాం కష్టం కదా, నీకెందుకు వచ్చిన గొడవ, ఎందుకు వచ్చిన గొడవ, కారులో వెళ్ళొచ్చు కదా అని కారులో తీసుకెళ్లారనమాట. ముందు వెళ్ళాం కానీ ఏమో అంత గమనించలేదనమాట. రెండోసారి వెళ్ళినప్పుడు అమ్మ స్కూటీ ఇన్ని మలుపులు తిరుగుద్దాం మనకి, ఘాటీలో అంత కొండలు లోయలోను కారు మంచిదయింది. అందుకని తమిళనాడు వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఎవరో వచ్చారు. ఆ తమిళనాడు వాళ్ళు వచ్చి, మేము పాండవ కోలి వెళ్తున్నాం స్వామి, మీరు మాతో వస్తారా రేపు, మీరు మళ్ళీ నన్ను ఇక్కడే దింపుతారా, మీరు అటు నుంచి అటు వెళ్ళిపోతారా అన్నారు. లేదు స్వామి మిమ్మల్ని దింపే వెళ్తాం. మరి కారులో ఖాళీ ఉందా అని. మా వాళ్ళు కొంచెం ఇద్దరు పెద్ద వయసు వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు నిన్న వెళ్ళొచ్చేసరికి పడుకుంటారన్నారు. వాళ్ళు ఆ కారు సీట్లో ఖాళీ ఉంది, మీరు రండి. వాళ్ళు 2 కార్లు పెట్టుకున్నారు. మా కారు ఎక్కండి, మా కారు ఎక్కండి, మా కారు ఎక్కండి.
అందులో ఒక కారు ఆల్రెడీ మనల్ని తీసుకెళ్ళిన అబ్బాయి. ఆ కారు ఆల్రెడీ ఎక్కాను కదా, సరే ఈ కారు ఎక్కుతాను, వీళ్ళకి న్యాయం చేయాలి కదా. ఈసారి బెంగళూరు నుంచి ఒకళ్ళు, మహారాష్ట్ర నుంచి ఒకళ్ళు వచ్చారు, ఇద్దరు ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు తెలుగు వాళ్లే. మేనేజర్ గారు చెప్పారు, మీరు తెలుగు వాళ్లే కదా, స్వామీజీ తెలుగు స్వామీజీ ఉన్నారు పైన. వాళ్ళు వచ్చి, రేపు మేము బాబాజీ గుహకు వెళ్తామండి, మీరు వెళ్ళారా? వెళ్ళాను, 2 సార్లు వెళ్ళాం. మేము ఇదే ఫస్ట్ అండి, రేపు మాతో వస్తారా మీరు కూడా? కారు మాట్లాడాము, మీరు ఎన్నింటికన్నింటే అన్నింటికే తీసుకెళ్తాము, అన్నింటికే బయలుదేరదాము, పొద్దున్నే టిఫిన్ అవన్నీ కూడా మేము తీసుకొచ్చి అన్ని రెడీ చేస్తాము. నేను అంతకుముందే అనసూయాశ్రమానికి వెళ్ళి 2 రోజులే అయింది వచ్చి. వాతావరణం ఏమో మబ్బుగా ఉంది, కొంచెం చినుకులు పడుతున్నాయి. మరి కొండ 1.5 కిలోమీటర్ ఎక్కాలి పర్వతం. లే స్వామి, మాకు జీవితంలో గుర్తుండిపోద్ది, పలానా స్వామి కలిశారు, మేము స్వామితో వెళ్ళామని. మీరు ఎప్పుడంటే అప్పుడే వెళ్దాం, కాస్త లేట్ అయినా ఏం చేయాలా? సరే, అప్పుడు మాకు కూడా 3వ సారి వెళ్ళినట్టు అవుద్ది కదా అని మళ్ళీ వాళ్లతో వెళ్ళాం. అందుకని గురుకృప ఉంటే ఎట్లా ఉంటుందో చూడండి. అక్కడ ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు కలిసిన ఆయన అనసూయాశ్రమానికి వెళ్ళట. ఆయన ఎప్పుడో నెల రోజుల తర్వాత మెసేజ్ చేశారు, స్వామి ఆ రోజు మీరు అక్కడ కలిశాం కదా, నేను అదే ప్రయాణంలో అనసూయాశ్రమానికి వెళ్ళానని ఫోటోలు, వీడియోలు, అడ్రస్ పెట్టాడు. అప్పుడు నేను వెళ్ళాను. అక్కడ అనసూయాశ్రమం ఉందని మనకు తెలియదు, రూట్ తెలియదు, పాడు తెలియదు. ఎవరు తీసుకెళ్లారు చూడండి. అందుకని మనం గురువుని పట్టుకుంటే ఏమవుతుంది? గురుదేవులు శిష్యుడికి సర్వ సమృద్ధిగా ఉంటాడు. గురుదేవుడే సమృద్ధి, గురువే సమృద్ధి అండి. సమృద్ధిగా ఇంకోటి ఉండక్కర్లా. మనం ఏమనుకుంటామంటే గురువు అక్కర్లేదు, మిగతా అన్ని సమృద్ధిగా ఉండాలి అని అనుకుంటాం. అయ్యే ఉంటాయి నీకు, అప్పుడు అవే ఉంటాయి. నువ్వు ఏది కావాలనుకుంటే గురువే కావాలనుకుంటే గురువు నీకు ఏది కావాలంటే అది చేస్తాడు. ఇవేమీ లేకపోయినా జరిగిపోతుంది చూడండి. అందుకని గురువు సమృద్ధిగా ఉంటాడు. అక్కడ హిమాలయాల్లో హోమం చేస్తూ ఉంటే, స్వామి ఈరోజు హిమాలయాల్లో హోమం చేస్తున్నారు, మేము మా జీవితంలో ఈ జన్మకైతే హిమాలయాలకు వెళ్ళడం జరగదు కనుక ఈరోజు హోమానికి ఏం కావాలో అవన్నీ వాటికి ఉపయోగించండి. ఎవరో ఒకళ్ళు 5,000 వేశారు, ఫోన్పే చేసి మెసేజ్ చేశారు. అందుకని గురువే సమృద్ధి, గురువే సమృద్ధి, ఎక్కడా లోటు రాదు. చూడండి, 25 సంవత్సరాలుగా ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే మీరేమన్నా ఇస్తారని ఎవరిని అడగలేదు కదా. ఇదంతా ఎట్లా జరిగింది? 25 సంవత్సరాలు. చిన్న పందిరేసి గణపతిని పెడితే 9 రోజులు గణపతి పెడుతున్నామని ఏం చేస్తారు? ఇంటింటికి తిరుగుతారు కదా. మీరు కూడా 10 రోజులకి పీకేసే మండపానికే ఇస్తారులేండి. ఆడక్కడ మంచి సినిమా పాటలు ఆడతాడు, మీరు కూడా ఊగుతాకో మరి ఏమో నాకు అర్థం కాదు. అంతే, మనకి ఏది ఇష్టమో దానికే ఇస్తాం కదండి. మనకు గురువు ఇష్టమైతే గురువుకే చేస్తాం, మనకు డీజే ఇష్టమైతే డీజేకే ఇస్తాం. మరి కనుక గురువే సమృద్ధి, గురువే సకల జ్ఞాన వైరాగ్యాది సమృద్ధి, మాతృపిత్రాది సంపత్తి అన్ని గురువే. గురువునే సంపూర్ణమైన విశ్వాసంతో పట్టుకుంటే ఆయనే సమృద్ధి, ఆయనే లౌకికంగానే కాదు ఆధ్యాత్మికంగా కూడా జ్ఞాన వైరాగ్యాలు కూడా ఆయన సమృద్ధిగా ఇస్తాడు. ఆయనే తల్లి తండ్రి అన్నీ ఆయనే, సర్వస్వము గురుదేవుడే. కనుక అట్టి శ్రీ దేశికవర్యుని నిరంతరము ఉపాసించు. ఆయన నిరంతరం మనతోనే ఉన్నాడు అని అనుభవం అవుతుంది. మనకి ఏమీ తెలియకపోయినా పలానా చోట పలానా దేవాలయం ఉందండి, పలానా ప్రసిద్ధి చెందిన ఆశ్రమం ఉందండి, ఆయన గొప్ప మహానుభావుడు అండి అని చెప్పి తీసుకెళ్లారు. పలానా చోటకు వెళ్ళాలి అని మనకేమి నిర్ణయం లేదు. అసలు అక్కడికి వెళ్లేదాకా కూడా హైడా ఖాన్ బాబా గురించే తెలియదు, అక్కడికి వెళ్లేదాకా నీమ్ కరోలి బాబా గురించే తెలియదు, అక్కడికి వెళ్ళాక కూడా పైలట్ బాబా గురించి తెలియదు, అనసూయ ఆశ్రమం గురించి తెలియదు, ఏమీ తెలియదు. అవన్నీ చూసాం. చూడండి ఎలా ఏం జరుగుతుంది, అలా జరుగుతుంది అంతే. మొన్న తిరిగి వచ్చేటప్పుడు కూడా అమ్మవారి గుడి దగ్గర కారు ఆపాడు ఆ డ్రైవరు, దర్శనం చేసుకొని రమ్మన్నాడు. ఎవరో లేరు గుడిలో, ఎవరో పూజారి ఉన్నాడు, ఒక ముసలాయన ఉన్నాడు. నేను వెళ్ళి
దర్శనం చేసుకొని బయటకు వస్తుంటే ఆ ముసలాయన పలకరించాడు. ఎక్కడి నుంచి వచ్చారంటే ఆంధ్రా నుంచి వచ్చారు. అవునా, ఈ పక్కన ఒక ఆశ్రమం ఉందండి, 95 సంవత్సరాల మహంతు ఉన్నారు, వస్తారా, తీసుకెళ్తా, దర్శనం చేపిస్తా అన్నాడు. ఆయన ఎవరు, మనం ఎవరు? ఒక మాట రాదు, ఒక భాష రాదు. చూడండి, అలా జరుగుతుంది. గురు కృప ఉంటే అన్ని సమృద్ధిగా ఉన్నట్టే. కనుక అట్టి దేశిక వర్యుని నిరంతరము ఉపాసించు. అనసూయాశ్రమానికి వెళ్ళాలి అంటే 5 కిలోమీటర్ల పర్వతం ఎక్కాలి కాలినడకన. అందుకని సాధ్యమైనంత తక్కువ లగేజీ పెట్టుకుని ఒంటి మీద బట్ట తీగ మీద బట్ట అన్నట్టు తీసుకొని వెళ్ళిపోయాం. ఆ పాదుకులు, ఆ బ్యాగు, వాటర్ బాటిల్, కర్ర పట్టుకొని వెళ్ళాలి. ఆ కారు అబ్బాయి అన్నీ పట్టుకున్నాడు. మీరు కర్ర పట్టుకున్నాడు, చేయండి నేను పట్టుకుంటాను. వేరే వాళ్ళు ఎవరినైనా 5 కిలోమీటర్లు తీసుకెళ్లి దింపి రావాలంటే 2000 తీసుకుంటాం అన్నాడు. వచ్చాడు ఆ అబ్బాయి, పైదాకా వచ్చాడు. తిరిగి వచ్చేటప్పుడు నువ్వు రావద్దులేనైనా, నేనే వచ్చేస్తాను. తిరిగి వచ్చేటప్పుడు నేను ఒక్కడనే వచ్చాను. కనుక మనసా వాచా విశ్వసించు గురువుని ఆరాధించు. విశ్వసించు, ఆరాధించు. ఆరాధన అంటే అర్థం మనం ఏదో బాహ్యంగా పువ్వులో, హారతిలో, నైవేద్యాలో చేసేది కాదు. గురువుని అనుసరించడమే ఆరాధన. గురువు చెప్పినట్లు జీవించడమే అసలైన అర్చన. చేతులతో కాదు, చేతలతో చేసేది అర్చన, ఆరాధన అసలైంది. చేతులతో చేసే పూజ అర్చన అనుకుంటాం. చేతులతో పూజలు, పువ్వులు, పుష్ప అన్ని అలంకారాలు అన్నీ చేస్తూ ఉన్నారు. కానీ చేతల దగ్గరికి వచ్చేటప్పటికి ఎలా ఉంటున్నారు? చేతల దగ్గరికి వచ్చేటప్పటికి అసూయలు, రాగాలు, ద్వేషాలు, కర్పలు, కాక్షణ్యాలు, స్వార్థాలు, గర్వాహంకారాలు, నానా రకాలు ఉన్నాయి. ఇవేమీ లేకుండా ఉండాలి. మనతో ఎప్పుడు గురువే ఉన్నాడు, గురువు మనల్ని ఎప్పుడు చూస్తూనే ఉన్నాడు. ఇదంతా చేయడమే కాకుండా నేనే చేస్తున్నానని కూడా నిరూపిస్తాడండి ఆయన. ఫస్ట్ సారి హిమాలయాలకు వెళ్ళినప్పుడే విమానాలు 2 దిగి కారెక్కి 100 కిలోమీటర్ల కారులో ప్రయాణం చేయాలి. మళ్ళీ ఆకలి అవుతుందిరా బాబు, పూర్తి శాకాహారం కావాలి ఎక్కడైనా ఉంటే అంటే ఆపాడు. మేము కారు ఆగింది, దిగుతున్నాము. వెనకాలే ఒక లారీ వచ్చి, ఒక వ్యాన్ వచ్చి ఆగింది. దాని మీద గురుకృప అని రాసింది. గురుకృప అంటే ఇదంతా ఎలా జరుగుతుందంటే గురుకృపతోనే జరుగుతుంది. హిమాలయాలకు వెళ్ళాలని అనిపిస్తే హిమాలయాల్లో ఆశ్రమం ఉన్న స్వామీజీని ఇక్కడికి తీసుకొచ్చి మాకు హిమాలయాల్లో మన ఆశ్రమం ఉంది రండి అని చెప్పి ఎట్లా ఉంటుంది? అట్టుంటుంది మనతోని. ఎవరితోని? గురు భక్తి ఉంటే, గురువు పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉంటే అట్లా ఉంటుంది. కొండ మీద కోతైనా దిగి వస్తుంది. సిద్ధయంత్రం కావాలంటే రష్యా నుంచి వచ్చింది. ఇంకేమండి అర్థమవుతుందా? అసలు ఏమన్నా అర్థమవుతుందా? అవుతుందా? అర్థమవుతుందా? అవట్లేదా? అందుకని ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో గురువునే నింపుకున్న భక్తుడు సంకల్పించినటువంటి ఎంత బృహత్తరమైన కార్యక్రమమైనా జరిగి తీరవలసిందే. దానికి ఎంతటి వారి ఆశీస్సులు కూడా నువ్వు కోరక్కర్లేదు. నువ్వు ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో నీకు గురువే ఉంటే నువ్వేదంటే అది జరిగిపోతుందయా, నువ్వేది సంకల్పిస్తే అది అయిపోతుందయా అని అన్నారు. కనుక గురువుని విశ్వసించు, గురువుని ఆరాధించు. ఆరాధించు. ఎక్కడ మనకి గురు భావన కలుగుతున్నదో అక్కడ మనం అంకితం అయిపోవాలి. ఇంకా మనిషికి ఎట్లా ఉంటుందంటే కృతజ్ఞత అనేది లేదు. నేను సత్సంగం వినడం వల్ల మేలు పొందానండి, నేను సత్సంగం విని అది తెలుసుకున్నానండి, నేను సత్సంగం విని ఇది తెలుసుకున్నానండి, నా జీవితంలో నేను ఎంతో మేలు పొందానండి. 10 రోజులు తిరుపతికి వెళ్ళానండి సేవకి. మేలు పొందింది ఎక్కడ? మేలు పొందింది ఎక్కడ? సత్సంగం విని మేలు పొందిన వాళ్ళు సేవకి ఎక్కడికి వెళ్తారు? తిరుపతి వెళ్తారు, లేకపోతే షిరిడి వెళ్తారు, ఇంకో చోటకి వెళ్తారు. అక్కడ మనం వెళ్ళకపోయినా ఆగేది ఏముండదు. అక్కడ కరువు లేదు, కొరత లేదు. ఇది గురుభక్తి అవుతుందా? ఇది కృతజ్ఞత అవుతుందా? బాబా గారు
తనకు జీవితాంతం ప్రతిరోజు కనిపెట్టుకొని భోజనం పెట్టిందని బైజాబాయి కొడుకైన తాత్యా కోసం ఏం చేశారట? ప్రాణమే ఇచ్చేశారట, తన ప్రాణాలనే ఇచ్చారట. కృతజ్ఞత. నిన్న సత్సంగంలో కూడా వచ్చింది కదా, గురువు ఏం కోరుకునేది ఒక్కటే. ఏమిటది? కృతజ్ఞత. గురువుకి ఒక్కటే బాధ కలుగుతుందట. మనం ఏమి టెంకాయలు కొట్టామా, కొబ్బరికాయలు కొట్టామా, పెట్టామా, పల్లకి సేవ చేసా, అవన్నీ కాదు. నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావా లేదా? కృతజ్ఞత కలిగి ఉన్నావా లేదా? కృమికోటిభిరావిష్టం దుర్గంధమలమూత్రకం శ్లేష్మరక్తత్వచామాంసైః నద్ధం చైతద్వరాననే. బ్రహ్మజ్ఞాన ఉత్పత్తికై వైరాగ్యము పరమకారణము గనుక ఎంత దుర్గంధయుతమైనను అశాశ్వతమైనను దేహమునందలి అభిమానము వీడుట కష్టము గనుకను దేహాభిమానమును త్యజించి వైరాగ్యము కలిగి ఉండమని ఈశ్వరుడు బోధిస్తూ ఉన్నాడు. బ్రహ్మజ్ఞానము కావాలి అంటే వైరాగ్యము ఉండాలి. వైరాగ్యం అంటే రాగం లేకపోవడం. భార్య, పిల్లలు, కుటుంబము, ఆస్తిపాస్తులు, పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు, వీటి మీద ఎంతో రాగం పెట్టుకొని నాకు బ్రహ్మజ్ఞానం కావాలంటే వస్తుందా? ఎంత దుర్గంధమైనను అశాశ్వతమైన దేహమందలి అభిమానం వీడవడం కష్టం. దేహం ఎట్లాంటిది? దేహము నవరంధ్రముల యొక్క తోలు తిత్తె. మలమూత్ర దుర్గంధ భూయిష్టమి గాని పునుగు జవ్వాజీలు పుట్టబోదు. అటువంటి శరీరం, రక్తము, మాంసము, శ్లేష్మము ఇలాంటి మలినాలతో నిండి ఉన్నటువంటిది దేహం అని తెలిసి ఆ దేహం మీద భ్రాంతి వదలడం లేదు, అభిమానం వదలడం లేదు. కనుక దేహాభిమానం వీడు, వైరాగ్యంతో ఉండు. ఎవరు చెప్తున్నారు? గురుగీత సాక్షాత్తు పరమేశ్వరుడు చెప్తున్నాడు, పార్వతీదేవికి బోధిస్తున్నాడు. ఓ దేవి, ఈ దేహము అనేక క్రిమి కీటకాదుల చేత నిండి ఉన్నది, మరియు ఇందులో సదా దుర్గంధయుక్తములైనటువంటి మలమూత్రాదులు నిండి ఉన్నవి, మరియు ఇది అంతటను కూడా చర్మముతో కప్పబడి శ్లేష్మ కఫ పిత్తాదులకు నిలయమై ఉన్నది. కనుక ఓ గౌరీ, సర్వదా దీని యందు అభిమానము ఉంచతగదు. ఈ దేహం మీద అభిమానాన్ని విడిచిపెట్టు. ఈ దేహం మీద అభిమానాన్ని విడిచిపెట్టి దుర్గంధమైనటువంటిది ఇది, మలమూత్రాలతో నిండి ఉన్నటువంటిది, చర్మపు తోలు తిత్తె, దీని మీద అభిమానం వద్దు. ఈ దేహముతో సాధించవలసినది ఏది ఉన్నదో దానిని సాధిస్తే ఈ దేహం సార్థకత అవుతుంది. దేహం అశాశ్వతం, దేహం అనిత్యం, దేహం మలమూత్ర దుర్గంధ భూయిష్టం. కానీ దీనితోనే మనం సాధించాలి. అందుకు దేహాన్ని పోషించుకోవాలి. అది ధర్మం. అంతేగాని దేహం మీద భ్రాంతితో కాదు. ఆహారం ఎందుకు తినాలి అంటే బ్రతకడానికి తినాలి. ఎందుకు బ్రతకాలి అనంటే ఆత్మశ్రేయస్సు పొందటం కోసం బ్రతకాలి. ఈ దేహం ఉన్నప్పుడే మనం ఆత్మశ్రేయస్సు పొందగలం గనుక మానవ ఉపాధి లభించినప్పుడే మనం సాధన అనుష్ఠించాలి. అటువంటి సాధన చేయడానికి ఇన్స్ట్రుమెంట్, పరికరం ఈ దేహం, మానవ దేహం. క్రిములు, రక్తము, మలమూత్రములు, దుర్వాసన సమూహము దేహం అంటే. అటువంటి దేహం మీద ఎందుకు భ్రాంతి? దుఃఖాలయం అశాశ్వతం. ఈ జగత్తే దుఃఖాలయం, అశాశ్వతం. జగత్తే. ఈ జగత్తులో ఉన్న దేహం ఎంత? అందుకని ఎప్పుడైనా కోలక తప్పదిప్పుడు. దేహము పాంచభౌతికము, దేహము కోలక తప్పదిప్పుడు. దేహి నిరామయుండు, గణుతింపక దేహియే దేవదేవుడు అన్నారు. ఈ దేహంలో ఉన్నటువంటి వాడు దేహి, దేహమును ధరించిన వాడు దేహి. వాడు ఉంటాడు. చొక్కా తీసి మనం మేకు తగిలించినట్లుగా ఈ జీవుడు ఆ చొక్కా వేసుకున్నాడు, మళ్ళీ ఒకరోజు తీసేస్తాడు. చొక్కా తీసి అక్కడ తగిలించినంత మాత్రాన మనం పోయినట్ట అంటే కాదు కదా. అలానే ఈ జీవుడికి దేహం అనేది కూడా ఒక తొడుగు, ఒక చొక్కా లాంటిది. ఈ జీవుడు పశువులోకో పక్షిలోకో వెళ్ళిపోతే అప్పుడు స్మరణ లేదు, చింతన లేదు, ధ్యానం లేదు, జపం లేదు, సేవ లేదు, సాధన లేదు, తరింపే ఉండదు.
ఈ దేహంలోకి వచ్చాము కనుక మనం చేయాలి. సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా. ఆ విధంగా సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవికి గురుగీతను బోధిస్తూ గురు భక్తి కలిగి ఉండాలని, గురువు పట్ల శ్రద్ధ కలిగి ఉండాలని, గురువు పట్ల విశ్వాసం కలిగి ఉండాలని, గురువే సమృద్ధి అని, గురువు కోసం సకలము అర్పించగలగాలని, గురువునే సర్వదా ఆరాధన చెయ్యాలని, అర్చించాలని, గురుపాద పద్మములు ఎంత గొప్పవో, గురుపాద పద్మములలో సకల తీర్థాలు ఉన్నాయని, గురువే సకలమని, గురువే సర్వమని, గురువే సాక్షాత్తు పరబ్రహ్మమని, గురువే సాక్షాత్తు ఈశ్వరుడని, గురువే సాక్షాత్తు శివుడని, శివుడే గురువు, గురువే శివుడని, గురువే నారాయణుడు, నారాయణుడే గురువని, త్రిమూర్త్యాత్మకమైనటువంటి పరబ్రహ్మమే గురువని సాక్షాత్తు పరమశివుడు పార్వతీదేవికి బోధిస్తూ ఉన్నాడు. అట్లాంటి గురువు దొరకడం మరి సామాన్య విషయం కాదు. అలాంటి గురువు దొరికినప్పుడు ఆయనను విడిచిపెట్టుకోకుండా మన జీవితాన్ని సార్థకత చేసుకోవాలి. సమస్త సన్మంగళాని భవంతు, సమస్తాని లోకాని సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆదిమధ్యాంతరహిత అత్రి సునందన రాజాధిరాజ యోగి రాజా పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః.